నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు అధికారులు. రేపు విచారణ జరపనున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు మరింతగా పెంచినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలను విచారించిన సిట్ ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారించాలని డిసైడ్ అయింది. మనం చూస్తున్నాం, గత వారం రోజుల నుంచి సిట్ వరుసగా విచారణ జరుపుతూ వస్తోంది. ఫస్ట్ హరీష్ రావును విచారించారు అధికారులు. ఇక ఆ తర్వాత పలు విషయాలపై కేటీఆర్ను కూడా ప్రశ్నించారు. ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ తీసుకున్న తర్వాత మాజీ ఎంపీ సంతోష్ని కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేశారు. అయితే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్ను కూడా విచారించనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మనకి సిట్ విచారణపై ఇటు బీఆర్ఎస్ మాత్రం మండిపడుతోంది. ఇదొక లొట్టపీసు కేసు, ఇందులో ఏముందని విచారిస్తున్నారని కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. హరీష్ రావు బయటపెట్టిన బొగ్గు స్కామ్ నుంచి, అంటే మనందరికీ తెలిసిందే సింగరేణి స్కామ్, దానికి సంబంధించి సింగరేణి బొగ్గు వ్యవహారానికి సంబంధించి డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామాలు మొదలుపెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కరెక్ట్గా మున్సిపల్ ఎన్నికలకి ముందు కావాలనే ఈ విచారణల పేరుతో బీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. అసలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఏదో ఒక కేసుతో ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుంటోంది అని కూడా విమర్శిస్తున్నారు కేటీఆర్. సో నిజానికి ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ కూడా బిజీగా ఉన్నాయి. నామినేషన్లకు 3 రోజులు మాత్రమే ఉంది. ప్రచారానికి జస్ట్ వారం రోజులు మాత్రమే టైం ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ను కార్నర్ చేస్తూ వారిని ప్రచారంలో ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి ఈ టైంలో కావాలని కేసీఆర్ను కూడా విచారిస్తూ ఉంది అంటూ ఫైర్ అవుతున్నారు మరో పక్కన బీఆర్ఎస్ నేతలు. అయితే ఇక్కడ ఎవరు ఎన్ని విచారణలు చేసినా ఇందులో తేలేదేమీ ఉండదంటూ స్పష్టంగా చెబుతున్నారు. అసలు ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందా లేదా, జరగట్లేదని చెప్పగలరా అని కూడా సవాల్ విసురుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఈ సవాల్కి కానీ బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం ఇప్పటి వరకు రాలేదు. మరి ఈ రోజున కేసీఆర్ను సిట్ అధికారులు ఏ విషయం మీద ప్రశ్నించే అవకాశం ఉంటుంది? విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ కేసులో అరెస్టులు కూడా చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారా, లేక ఈ రకంగా విచారణలతోనే సరిపెడతారా అనే దానిపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారు, దానికి సంబంధించి రేపు విచారణ ఏ రకంగా జరగబోతోంది. సో కాబట్టి విచారణలో ఏ అంశాల మీద కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరినైతే విచారించి సిట్ మీద గత 2 ఏళ్లుగా విచారణ కొనసాగుతోందో దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఈ రోజున బయట పెట్టే అవకాశం ఉంటుందా? వీటన్నిటి మీద అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.